కూడా నమస్కారాలు. నేను రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ, అఖిల భారతీయ కరుణ బ్రాహ్మణ సత్రం శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను. శ్రీశైలంలో ఇటీవల జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. శ్రీశైలం దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్ ఉన్న చంద్రశేఖర్ అనే వ్యక్తి సమన్వయ లోపంతో, అధికారుల సమన్వయ లోపంతో ఈ గోడను పడగొట్టడం జరిగింది. అయితే దానిపైన గౌరవ ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు రమేష్ నాయుడు గారు, గౌరవ ఈఓ గారు శ్రీనివాస్ గారు వెంటనే స్పందించారు. మనల్ని వెంటనే దాన్ని మళ్ళీ కట్టుకోమని చెప్పేసి అనుమతించారు. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బ్రాహ్మణులు దీనిపైన బాగా స్పందించారు. ఈ యొక్క స్పందనతోటి అధికారులు కూడా వెంటనే మనకు సహకారం చేయడానికి ముందుకు వచ్చారు. ముందు ఇక్కడ ఉండే ఖాళీ స్థలంలో బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చే విధంగా హామీ ఇచ్చారు. దానికి మీద కూడా మాకు మద్దతు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. కరుణ బ్రాహ్మణ సత్రం ఈ యొక్క గోడ పడగొట్టడం విషయం అనేది ఒక విచారకరమైన విషయము. అధికారులు దానికి కూడా కొంచెం ఎమ్మెల్యే గారు కూడా దానికి ఆయన చాలా బాధపడ్డారు. వెంటనే దాన్ని నిర్మాణం చేసేందుకు ఆయన అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో కూడా వారి అండదండలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.